దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్ చలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి సమస్తమేమో కలుగును గాక. దేవుడిస్తున్నటువంటి యొక్క వాగ్దానము, వాక్య సందేశాన్ని మనము ఎంతగానో జాగ్రత్తగా విందాం, దాని ప్రకారం నడుచుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. చూడండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు దేవుడు. మనము దేవుని చేత ప్రేమించబడాలి అంటే మనము దేవుని ప్రేమించాలి. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అవును కదండి. ప్రేమిస్తే ఆ ప్రేమకు తగినట్లుగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అనే విషయము నువ్వు గమనించగలగాలి. నిజంగా ఆయన ప్రాణం పెట్టగలిగాడండి. ఈరోజు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటాము, కానీ ఆయన ప్రేమించినంతగా మనం ప్రేమిస్తున్నామా? సరే, ఏదేమైనా కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన సన్నిధికి రావాలి, ప్రార్థించాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఇష్టపడతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఆయన మనం వెతకాలి, ప్రార్థనలో వెతకాలి. ఆయన్ను అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే దొరుకుతున్నాడు కదా. అదేవిధంగా వెతకడంలో కూడా జాగ్రత్తగా వెతికే వారికే ఆయన కనుగొనబడతాడు, ఆయన దొరుకుతాడు. జాగ్రత్తగా వెతకాలి. ఈ రోజులో వెతుకుతున్నామనేటువంటి పేరున్నది, కానీ జాగ్రత్తగా వెతికేటువంటి వారు లేరండి. నమ్ముకున్నామనే పేరుంది, కానీ జాగ్రత్తగా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామనంటే వారు చాలా అరుదుగా ఉంటున్నారు. నమ్ముకోవడం ప్రాముఖ్య విషయం కాదు, బాప్తిజం తీసుకోవడం మాత్రం ప్రాముఖ్య విషయం కాదు, మందిరం వెళ్ళడం మాత్రం ప్రాముఖ్య విషయం మాత్రమే కాదు. కానీ ఆయనను జాగ్రత్తగా ఎవరైతే వెతకగలుగుతారో, ఆయన జాగ్రత్తగా ఎవరైతే చూడగలుగుతారో. ఎందుకు వెతకాలి అంటే ఆయనను పోగొట్టుకున్నావు. మనము దేన్ని వెతుకుతామంటే పోగొట్టుకున్న వస్తువును వెతుకుతాం. ఈరోజు దేవుని మనం పోగొట్టుకున్నాం, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. దేవుడిచ్చే దీవెనలు, ఆరోగ్యములు, మేలులు అన్నిటి మనం పోగొట్టుకున్నాం. కనుక ఆయన మేము వెతకాల్సిన అవసరం ఉన్నది. వెతుకుతున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? వెతకడం అన్నా ప్రేమించడం అన్నా కానీ ఏంటంటే దేవుని స్థలంలో నువ్వు ప్రార్థన చేయటం, దేవుని మాటలు వినటం, దాని ప్రకారం నడుచుకోవటం మొదలు చేస్తున్నావా? అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఆయనను ప్రేమించినట్లయితే నీవు కూడా దేవుని ద్వారా ప్రేమించబడతావు. ఎస్, మనము దేవుని చేత ప్రేమించబడాలి. అవునండి. నువ్వు నీ క్రియ కూడా ఉండాలి కదా. నీ క్రియ లేకుండా ఆయన ఆల్రెడీ నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఎవరి చూపాలని ప్రేమ చూపించాడు. దానికి ప్రతిగా నీవు ఆయనను ప్రేమించగలిగితే తిరిగి నిన్ను పైన తన ప్రేమను వ్యక్తపరచగలుగుతాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వెక్కడి నుంచి ఈ మాట ఉంటున్నా కానీ నీ జీవితంలో ఆయన నీకు దొరకాలి అన్నా, అద్భుతాలు జరగాలన్నా, ఆయన నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి అన్నా, ఆయనను పట్టుకోవాలన్నా కానీ జాగ్రత్తగా వెతకగలిగినప్పుడు నీవు ఆయనను పట్టుకోగలుగుతావు. జాగ్రత్తగా వెతకపోతే ఆయన నీకు దొరకడు. ప్రార్థన చేస్తున్న పేరుంది, కానీ అందులో జాగ్రత్తగా ప్రార్థన చేసేటువంటి, హృదయపూర్వకంగా నిండు మనసుతో ప్రార్థన చేసేటువంటి వారు చాలా అరుదుగా ఉంటున్నారు, చాలా తక్కువగా ఉంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ వాక్య మాటలు వింటుంటే నీతో దేవుడు స్పష్టంగా సూటిగా తేటగా మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. అదేమిటంటే నీవు ఆయన్ను వెతుకు, ప్రార్థనలో వెతుకు. పోగొట్టుకున్న వస్తువును అది నీకు అవసరమైనట్లయితే ఏ విధంగా వెతుకుతావో ఆ విధంగా వెతుకు. ప్రార్థన నీకు అవసరమైనది, ఆయన సన్నిధి అవసరమైనది, ఆయన మందిరం నీకు అవసరమైనది, ఆయన వాక్యం నీకు అవసరమైనది. కావలసిన దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఏ విధంగా వెతుకుతామో ఆ విధంగా నువ్వు వెతకగలుగుతున్నావా? ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావా? ఆ విధంగా దేవుని వాక్యాన్ని, బైబిల్ని పట్టుకోగలుగుతున్నావా? బైబిల్ వాక్యాన్ని చదవగలుగుతున్నావా? దాని ప్రకారం నడుచుకోగలుగుతున్నావా? అప్పుడే నా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడే నీకు నా దేవుడు ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు ఇచ్చే ఆరోగ్యంలో ప్రత్యక్షమవుతాడు, నీకు ఇచ్చే మేలుల్లో ఆశీర్వాదాలు ప్రత్యక్షమవుతాడు. నువ్వు పొందుకునే దైవికమైన దీవెనలు వాటన్నిటిలో నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడండి. అవును, ఈరోజు నమ్మగలిగినట్లయితే తప్పకుండా ఆయన నువ్వు చూడగలుగుతావు, ఆయన కార్యాలు చూడగలుగుతావు.
ఈరోజు జాగ్రత్తగా వెతికి ఆయన్ని ప్రేమించి దైవిక దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రార్థించుమా. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ అద్భుత వాగ్దానమును మా ముందుంచి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నేను జాగ్రత్తగా వెతికితే మేము మిమ్మల్ని కనుగొంటామనే విషయాన్ని మాకు తెలియపరిచారు. మా జీవితంలో, మా భక్తి జీవితంలో, మా ప్రార్థన జీవితంలో, మీతో సహవాసం చేసే విషయంలో మిమ్మల్ని జాగ్రత్తగా వెతకలేకపోతున్నాను. క్షమించండి. ఇక నుంచి నేను నీ నామాన్ని ఘనపరిచినట్టుగా నేను జాగ్రత్తగా వెతికి నీ దీవెనలు పొందినట్టుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.